హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక డే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా ఇంట్లో కొలిపైపోయిన 5th డే రోజుది. అండ్ ఆ రోజు మేము స్టార్ట్ అవుతున్నాము. సో అందుకని చెప్పి ఆ రోజే 16 రోజుల పండుగ కూడా చేసాము. ఈ వ్లాగ్లో ఆ రోజు ఏం చేసాము అండ్ అలానే గుంటూరు కిడ్ జర్నీ అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే శివరాత్రి కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేసాము. అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగే ఇలా పూజ కోసం అని చెప్పి పూలు కోసాము. అండ్ మా అమ్మ ఇక్కడ పాయసం ప్రిపేర్ చేస్తుంది. ఇంతలో మేమంతా కూడా రెడీ అవుతున్నాము. ఇక్కడ నేను బాత్ చేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి పాయసం ప్రిపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా పూజ చేయడం కోసం ఇక్కడ ఉప్లమల్లమ్మ తల్లి గుడి దగ్గర అంతా కూడా పసుపు కుంకుమ అవి రాసేసి బొట్లు పెట్టేసి అలా అంతా పూజ కోసం రెడీ చేస్తున్నాము. ఇక్కడ ఇవి చేస్తుంటే వెనకాల కోతులు వచ్చాయని చెప్పి ఇక్కడ తాత మనవరాలు ఇద్దరు కూడా కోతులు కొడుతున్నారు చూడండి. దేనికి రాయి దేనికి కూర్చోడా కూర్చొని పని చేయి కూర్చొని పని చేయి దండం పెట్టి కూర్చో కూర్చో అది కూర్చున్నానా కూర్చున్నాలే. ఏం చేస్తున్నా నాకు కూడా రాశారా? నేను కూడా రాసుకున్నా. ఇంకదా ఇంకరా ఏడబడ్డి తేల నీళ్ళు ఇక్కడ పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా కోడిని కోసాక ఇక్కడ లివర్ వరకు విడిగా కుక్ చేస్తున్నాము. అదైతే తొందరగా కుక్ అవుతుంది కదా, ఇది దేవుని ముందు పెట్టాల్సి ఉంటుంది కొంచెం కర్రీని. సో ఇదైతే సింపుల్గా కుక్ చేయొచ్చు అని చెప్పి ఇలా చేసి ఇంకా దేవుడి ముందు పెట్టాము. ఇంక తర్వాత ఇవి తీసుకొని తినేయడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చికెన్ తోటి మేము కొన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసాము. అవి ఏంటనేది చూసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ పకోడీ లాగా ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ పకోడీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్. అండ్ అలానే రైస్. ఇది వచ్చేసి ఆ రోజు మా లంచ్ మెనూ. అసలైతే చికెన్ 65 ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా మ్యారినేట్ చేసాము. బట్ ఇది ఫ్రై చేసేసరికి ఇవే టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకా మళ్ళీ ఆ పెరుగు అదంతా వేసి సాల్ట్ చేసి ఆ ప్రాసెస్ అంతా ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా ఇలానే తినేసాము. 65 కోసం పెరుగులో వేసి సాల్ట్ చేస్తే చాలా సాఫ్ట్గా అయిపోతాయి కదా, బట్ ఇలానే చాలా క్రిస్పీగా బాగున్నాయి. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ పకోడీ చేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అసలు లంచ్ చేయడం కోసం ఇలా అన్నీ ఒక ప్లేస్లో పెట్టాము. లంచ్ అయ్యాక కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యాము గుంటూరుకి. అమ్మాయి బాగుందా? వెళ్దాం మనం. బాయ్. మళ్ళీ వచ్చింది.
అత్త మళ్ళీ వచ్చింది ఇది రోడ్డెక్కే తీసుకున్నా వద్దులే కానీ ఇప్పుడే అత్త మళ్ళీ వచ్చిందమ్మా మళ్ళీ రాను బాయ్ సరేనమ్మా బాయ్. వచ్చింది అత్త. అండ్ మేము ఇక్కడ గొల్లపూడి వరకు వచ్చాము. అండ్ ఇక్కడ ఒక ప్లేస్లో సోడా తాగుదామని ఆగాము. ఈ అంకుల్ లెమన్ సోడా చాలా బాగా చేస్తారు, బాగుంటాయి. మేము అంతకుముందు కూడా ఒకసారి తాగాము ఇక్కడ. ఈ ప్లేస్ వచ్చేసి గొల్లపూడి స్కూల్ ఎదురుగానే ఉంటుంది. ఎంత అంకుల్ అంకుల్ ఎంత 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 40 రూపాయలు. మేము ఇక్కడ వచ్చేసి విజయవాడకి రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ మేము వారత్ సైడ్ నుంచి గుంటూరు వెళ్తున్నాము. సో అక్కడ వారత్ సైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్క్ లాగా ఏదో అరేంజ్ చేస్తున్నారు, సో అది చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ ట్రాఫిక్ అయితే ఎక్కువగా లేదు. అండ్ మేము ఈవినింగ్ 4:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి ట్రాఫిక్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ ట్రాఫిక్ అయితే అంతగా లేదు. గుంటూరు కూడా చాలా త్వరగానే రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి గుంటూరు స్టార్టింగ్లో దండి మార్చ్ స్టాట్యూస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము మా ఇంటి సైడ్ వెళ్ళడానికి ఇన్నర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్తే చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. సో అటు సైడ్ అయితే వచ్చాము. బట్ ఇక్కడ గేట్ పడింది, ట్రాఫిక్లో స్టక్ అయిపోయాము. అండ్ అట్ లాస్ట్ 6:45 కల్లా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. చాలా ఫాస్ట్గానే వచ్చామని చెప్పాలి. అదే బస్లో వస్తే అట్లీస్ట్ 3 hours పడుతుంది. అండ్ 2 hours 15 minutesలోనే మేము ఇంటికి రీచ్ అయ్యాము మా ఊరు నుంచి. అండ్ ఈ బ్యాగ్స్ అంతా కూడా అన్ప్యాక్ చేయాలి, వీటన్నిటిని అంతా సర్దుకోవాలి. ఫస్ట్ ఈ బ్యాగ్లో ఏమున్నాయో నేను చూపిస్తాను. అండ్ ఇందులో వచ్చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. నేను మా చెల్లి హైదరాబాద్ నుంచి వస్తుంటే అక్కడ ఎమరాల్డ్ నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకురమ్మని చెప్పాను. సో అవైతే తీసుకొచ్చింది. అండ్ వాటితో పాటు అక్కడ ఏవో కొన్ని కనిపిస్తే అవి కూడా తీసుకొచ్చింది. ఇది వచ్చేసి కలోంజీ సీడ్స్ ఆయిల్. అండ్ అలానే ఇది వచ్చేసి కుంకుడుగాయ చూర్ణం. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ వాష్ చేసుకోవడానికి. అండ్ ఈ ఎమరాల్డ్స్లోనే ఇలా పిడకలు కూడా తెప్పించాము, ఒక 4. అండ్ వీటితో పాటు ఇందులో ఒక రైస్ కూడా తెప్పించాము మేము. ఇది రెడ్ రైస్. అండ్ ఇది వచ్చేసి ప్యాకెట్ చినిగిపోయింది, సో అందుకే ఇంక బయటికి తీయలేదు. అండ్ ఆ రోజు నైట్ డిన్నర్కి నవీన్ అయితే ఇవి తీసుకొచ్చారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నాం కదా, సో నైట్కి లైట్గా ఇవి తీసుకొచ్చారు, రాగి ఇడ్లీ 2. అండ్ అలానే ఇది వచ్చేసి మిలెట్స్ పాయసం. వీటితో పాటు రాగి జావ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చూడడానికి చాలా లైట్ ఫుడ్లా అనిపిస్తున్న చాలా హెవీ ఫుడ్ ఇవి కూడా. రాగి జావ నైట్ టైం చాలా హెవీగా ఉంటుంది. అండ్ అలానే మిలెట్స్ పాయసం, ఇది కూడా హెవీగానే ఉంటుంది. ఓన్లీ ఇడ్లీ వరకు కొంచెం లైట్గా ఉంటుంది. అండ్ ఇవి చెరొక ఇడ్లీ తినేసి ఇంకా రాగి జావ తాగేసి ఆ పాయసం కూడా అలా కొలా కంప్లీట్ చేసేసాము. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే శివరాత్రి ఉంది. సో శివరాత్రి కోసం టెంపుల్కి తీసుకెళ్ళడం కోసం ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి అక్కడ పూజ కార్యక్రమం కోసం కావాల్సిన వస్తువులన్నీ ఇలా ఒక బ్యాగ్లో పెట్టాను. ఇది వచ్చేసి పిండ ప్రదానం కోసం కావాల్సిన సామాన్లు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పూజారి గారికి స్వయం పాకం కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా, అవన్నీ కూడా ఒక కవర్లో సెట్ చేశాను. బియ్యం, బెల్లం, కూరగాయలు అండ్ అలానే ఎండుమిర్చి ఇలాంటివన్నీ ఇలా ఒక కవర్లో సెట్ చేశాను. అండ్ వీటిలో ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. అవి నెక్స్ట్ టైం అమరావతి వెళ్దాం అనుకున్నాము, అక్కడ తీసుకోవాలి. అండ్ కొన్ని వెజిటేబుల్స్ అండ్ అలానే కొన్ని పూజా సామాన్లు కూడా తీసుకోవాల్సి ఉంది. సో అవి ఇంకా అక్కడ తీసుకుంటాను. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.